ప్రేమలో పడితే కవిత్వం తన్నుకొస్తుంది అంటారు. రామ్ పోతినేని చూస్తే నిజమే అనిపిస్తోందా? అదేంటి ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రేమలో పడ్డాడా అని అడగొద్దు. 19 ఏళ్ల కెరీర్లో ఫస్ట్ టైం పాట రాశాడు రామ్. అందులోనూ లవ్ సాంగ్ అది. సినిమాలోనే కాదు, రియల్ లైఫ్ లో హీరోయిన్ ప్రేమలో పడి ఆ పాట రాశాడా? రామ్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. కథలో భాగంగా సినిమా హీరోగా ఉపేంద్ర వీరాభిమానిగా రామ్ నటిస్తున్నాడు. కథ వరకే రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా, బయట మాత్రం భాగ్యశ్రీ బోర్సే తాలూకా. అర్జున్ రెడ్డిలా చెప్పాలంటే ఇది నా పిల్ల. అంతలా ఈ ఇద్దరు ప్రేమలో పడిపోయారు అన్న న్యూస్ చాలా కాలంగా ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. రామ్ హీరోగా పరిచయమై 19 ఏళ్లు దాటిందే. 2 దశాబ్దాల పాటు ఒక్క పాట రాయలేదు. ఆంధ్ర కింగ్ తాలూకా కోసం పెన్ను పట్టాడంటే ఆయనలోని ప్రేమ ఇలా రాయించిందా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ప్రేమ కథే నువ్వుంటే చాలు అనేలా రాయించిందన్నమాట. రామ్ రాసిన ఫస్ట్ సాంగ్ ను అనిరుద్ పాడాడు. వివేక్ మెర్విన్ ద్వయం మ్యూజిక్ అందించారు. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రామ్ తనలోని భావాన్ని సాహిత్యంగా మలిచాడు కానీ పాడలేకపోయాడు. ఆ బాధ్యతను అనిరుద్ తీసుకున్న కోరస్ రూపంలో పెదాలు కలిపాడు రామ్. వీళ్ళ లవ్ స్టోరీ గురించి కథనాలు వస్తున్నా హీరో హీరోయిన్లు మాత్రం ఖండించలేదు. రిలీజ్ టైంలో లవ్ స్టోరీ టాపిక్ రాకమానదు. ఏదో ఒకటి చెప్పక తప్పదు. చిరంజీవి విశ్వంభర కథపై రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. సినిమా వాయిదా పడ్డం, రిలీజ్ డేట్ చెప్పకపోవడంతో ఈ రూమర్స్ మరింత పెరిగిపోతున్నాయి. దీంతో దర్శకుడు వశిష్ఠ స్టోరీ లైన్ చెప్పేసి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే రిలీజ్ ఎప్పుడవుతుందో మాత్రం చెప్పడం లేదు. విశ్వంభర రిలీజ్ ఎందుకు ఆలస్యమవుతోందంటే ఎవరు చెప్పినా ఒకటే. టీజర్లో విఎఫ్ఎక్స్ వర్క్ నచ్చలేదు, రీరైట్ చేస్తున్నారు. ఇంకా పూర్తి కాలేదన్న అప్డేట్స్ చాలా కాలంగా వస్తున్నాయి. టీజర్పై వచ్చిన విమర్శల గురించి వశిష్ఠ మాట్లాడుతూ ఈ నెగిటివిటీ అంతా కావాలనే చేశారనిపిస్తోందని, యూట్యూబ్ టీవీలో చూసిన వాళ్లకు ఒకలా, థియేటర్స్లో చూసినప్పుడు మరోలా అనిపించిందన్నారు దర్శకుడు. 2.5 గంటల సినిమాలో 2 గంటల పాటు విఎఫ్ఎక్స్ ఉందన్నారు వశిష్ఠ. దాదాపు 70% గ్రాఫిక్స్ తో సినిమా రిలీజ్ అవుతోంది. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ తర్వాత చిరంజీవి ఫ్యాంటసీ జోనర్లో సినిమా చేయలేదని, అందుకే ఈ కథ రాసుకున్నానని చెప్పాడు దర్శకుడు. విశ్వంభర కథపై రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. రూమర్స్ కు చెక్ పెడుతూ స్టోరీ లైన్ చెప్పేశాడు దర్శకుడు. మనకున్న 14 లోకాలను ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చూపించారని, యమలోకం, స్వర్గలోకం, పాతాళలోకం చూశామని, విశ్వంభరలో బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని చూపించామన్నాడు దర్శకుడు. హీరో డైరెక్ట్ గా సత్యలోకానికి వెళ్లి హీరోయిన్ ని ఎలా తిరిగి తెచ్చుకున్నాడన్నదే సినిమా కథని వివరించాడు దర్శకుడు. విశ్వంభర కథ, విఎఫ్ఎక్స్ గురించి వశిష్ఠ క్లారిటీ ఇచ్చినా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేకపోయాడు. ఓ స్పెషల్ సాంగ్, 2 రోజుల ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉందని, ఈ నెల 25 నుంచి మొదలయ్యే షూటింగ్ తో ఇది పూర్తవుతుందన్నాడు. రిలీజ్ డేట్ డైరెక్టర్ చేతిలో లేదు. విఎఫ్ఎక్స్ అవుట్పుట్ తో చిరంజీవి ఎప్పుడు సాటిస్ఫై అయితే అప్పుడే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. అది ఎప్పుడో తెలియదు, వెయిట్ చేయాల్సిందే. బాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ రామాయణకు 4000 కోట్లు ఖర్చు పెడుతున్నారని మేకర్స్ చెప్పడంతో సినిమా బడ్జెట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ సీన్ రివర్స్ అయిపోయిందా? 400 కోట్లతో తీయాల్సిన సినిమాపై 4000 కోట్లు పెట్టడం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తోంది. ఇదే కథను చాలా మంది తీశారు, కానీ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టలేదు. 4000 కోట్లు పెట్టడంతో రామాయణ ట్రోలింగ్ కు ఎలా గురవుతుందో చూద్దాం. సాయి పల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా, దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ 2 పార్ట్లుగా రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ ను 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ ను 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేశారు. అంతా బాగానే ఉన్నా నిర్మాత నమిత్ మల్హోత్రా ఎప్పుడైతే ఒక్కో పార్ట్ ను 2000 బడ్జెట్ తో తీస్తున్నామన్నాడో ట్రోలింగ్ అప్పుడు స్టార్ట్ అయింది. రామాయణను ప్రభాస్ ఆదిపురుష్ తో పోల్చడం స్టార్ట్ చేశారు. ఆదిపురుష్ షూటింగ్ లో ఆ టైంలో సినిమా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతోందని దర్శకుడు ఓం రావు చెప్పాడు. వానర సైన్యం సీన్ల కోసం ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లో కనిపించే టెక్నాలజీని వాడుతున్నట్టు ప్రచారం చేశారు. ఇదే తరహా సాంకేతికతను రామాయణకు వాడుతున్నారని టాక్ స్ప్రెడ్ అయింది. దీంతో నితీష్ ను టార్గెట్ చేస్తూ ఓం రౌత్లా మరొక ఆదిపురుష్ తీస్తున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తీసినటువంటి ఆదిపురుష్ తో రామాయణాన్ని పోల్చడం మొదలైంది. ప్రభాస్ కొన్ని సీన్స్ లో యానిమేటెడ్ హీరోలా కనిపించాడు. ఈ లెక్కన రణబీర్ కపూర్ కూడా అలాగే ఉంటాడా అన్న డౌట్ మొదలైపోయింది. ఇలాంటి సినిమా తీయడం కోసం 4000 కోట్ల అన్న చర్చ మొదలైంది. టెక్నాలజీ పేరుతో సినిమాలో ఒరిజినాలిటీ మిస్ చేసేస్తున్నారు. బొమ్మలు కదిలినట్టు కనిపించడంతో ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. పాత్రలో జీవం కనిపించడం లేదు. ఇక యాక్షన్ సీన్స్ అయితే మరీ ఆర్టిఫిషియల్ అయిపోయాయి. విఎఫ్ఎక్స్, మోషన్ క్యాప్చర్ అంటే
కొచ్చాడియన్, ఆదిపురుష్ గుర్తుకొచ్చి భయపడిపోతున్నారు ఆడియన్స్. కథ కోసం విఎఫ్ఎక్స్ ను వాడుకోవాలి కానీ సినిమాను చెడగొట్టేలా గ్రాఫిక్స్ ఉండకూడదు. టెక్నాలజీని ఎలా వాడుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. బాహుబలిలో పర్వతాలు, జలపాతాల మధ్య సీన్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. అలాగే RRR లో విఎఫ్ఎక్స్ ను వాడుకుని ట్రైన్ బ్లాస్ట్ సీన్ ను రక్తి కట్టించాడు. విఎఫ్ఎక్స్ పేరు చెప్పి భారీ యాక్షన్ సీన్స్ తీస్తున్నామని చెబుతున్నా నేచురాలిటీకి దూరమైపోతున్నారు. ఆదిపురుష్ లో వానర సైన్యంతో యుద్ధం ఒక కింగ్ కోబ్రా గొరిల్లా ఫైట్ గా మిగిలిపోయింది. రణబీర్ రామాయణ విషయంలో కూడా ఇదే భయం పట్టుకుందే. 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే ఇంకెంత పర్ఫెక్ట్ గా యానిమేటెడ్ మూవీ తీస్తారా అని సెటైర్లు వేస్తున్నారు. 2 పార్ట్ల రామాయణం తీయడానికి 4,000 కోట్లనేసరికి డబ్బేనా అన్న సెటైర్లు మొదలయ్యాయి. తెలిసిన కథను చెప్పడానికి విఎఫ్ఎక్స్ వంకతో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలా? విఎఫ్ఎక్స్ ఉంది కదా అని రామాయణ తీస్తున్నారా? రాముడు, సీత, రావణాసురుడు కనిపిస్తారా లేదంటే ఏ బొమ్మల్లా కనిపిస్తారా అని లెక్కలేసుకుంటున్నారు ఆడియన్స్. విఎఫ్ఎక్స్ కోసమే డబ్బులు పరిచేసి అది ఇండియన్ ఫస్ట్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ అవుతుందేమో గానీ మైథలాజికల్ మూవీ అస్సలు కాలేదు. పౌరాణిక చిత్రం అస్సలు కాదు కూడా. ఆదిపురుష్ లాగా విమర్శలు కొని తెచ్చుకోవాల్సిందే. పాన్ ఇండియాతో దూసుకుపోతున్న తెలుగు సినిమాకు బ్రేకులు పడ్డాయి. సినిమా మొదలైనప్పుడే హిందీతో పాటు సౌత్లోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ వరుసగా ఫెయిల్యూర్ కావడంతో ఇండియా వైడ్ రిలీజ్ కు వెనకడుగు వేస్తున్న సినిమా సంఖ్య పెరుగుతోంది. పుష్ప 2 తర్వాత ఒక 10 తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయితే ఒక్కటి సక్సెస్ కాలేదు. పాన్ ఇండియా ఫెయిల్యూర్స్ పై ఒక లుక్ ఇద్దాం. బాహుబలి ఇన్స్పిరేషన్ తో సౌత్ సినిమాలు ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయి. పుష్ప, కార్తికేయ 2, కాంతారా హిట్ కావడంతో పాన్ ఇండియా జోరు పెరిగింది. పుష్ప 2 అయితే ఏకంగా హిందీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇదే జోరుతో రిలీజ్ అయిన తెలుగు పాన్ ఇండియా మూవీస్ బాలీవుడ్ దగ్గర చతికిలపడ్డాయి. దసరా నుంచి నాని తన ప్రతి సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నా తెలుగు ఆడియన్స్ తప్ప అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా హీరో అనిపించుకోవాలన్న కల మాత్రం తీరడం లేదు. పాన్ ఇండియా హిట్ కొట్టడం అంటే చాలా కష్టం. బాహుబలి, పుష్ప, పుష్ప 2, కాంతారా, హనుమాన్, కార్తికేయ 2, దేవర వంటి 7-8 సినిమాలే 6-8 ఫీట్ సాధించాయి. అన్ని లాంగ్వేజ్ ఆడియన్స్ కు నచ్చే కథ రెడీ చేయడంపైనే పాన్ ఇండియా సక్సెస్ ఆధారపడి ఉంది. కుబేర కథ తెలుగు ఆడియన్స్ కు నచ్చి హిట్ చేసినా ధనుష్ సొంత లాంగ్వేజ్ తమిళంలో డిజాస్టర్ అయింది. హిందీ ఆడియన్స్ కూడా రిజెక్ట్ చేశారు. ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఒక్కో సూపర్ స్టార్ ను తీసుకున్నా ఆ భాషలో హిట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. ఇందుకు కన్నప్ప ఓ ఎగ్జాంపుల్. కన్నప్పకు తెలుగులో యావరేజ్ టాక్ వచ్చినా డబ్బులు రాలేదు. మిగిలిన అన్ని భాషల్లో డిజాస్టర్ అయింది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్స్ నటించినా కన్నప్పకు బాక్సాఫీస్ కష్టాలు తప్పలేదు. బాలకృష్ణ కంటిన్యూస్ గా 4 హిట్స్ కొట్టినా హిందీలో మాత్రం హిట్ పడ్డం లేదు. తన ఇమేజ్ ను స్ప్రెడ్ చేసుకోవాలని అనుకుంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితమైపోతున్నారు. హిందీలో హిట్ కొట్టాలన్న డ్రీమ్ మాత్రం తీరడం లేదు. డాకు మహారాజ్ కూడా నిరాశ మిగిల్చింది. తెలుగు వెర్షన్ రిలీజ్ అయిన 2 వారాల తర్వాత జనవరి 24న హిందీలో రిలీజ్ చేస్తే పట్టుమని 30 లక్షలు కూడా తీసుకురాలేదు. ఇలాంటి కథలను హిందీ షోలే నుంచి చూస్తున్నామని డాకును రిజెక్ట్ చేశారు. 4-5 భాషల్లో రిలీజ్ చేస్తే శాటిలైట్, ఓటీటీ రైట్స్ ఎక్కువ వస్తుందని బడ్జెట్ పెంచేస్తున్నారు. పాన్ ఇండియాతో బయటపడొచ్చన్న ప్లాన్ రివర్స్ అవుతుంది. కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై వెళ్లి ప్రమోట్ చేసినా ఖర్చులు కూడా రావడం లేదు. తమన్నా నటించిన హర్రర్ థ్రిల్లర్ ఓతెలా 2 పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే నిరాశే మిగిలింది. జాలరి జీవిత కథ ఆధారంగా తీసిన తండేల్ తెలుగు ఆడియన్స్ కు మాత్రమే నచ్చింది. RRR తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో మరోసారి హిందీలోకి అడుగు పెడితే ఫ్లాప్ అయింది. రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ నిరాశే తప్పలేదు. 4 రాళ్ళేద్దాం, ఏదో ఒకటి తగలకపోతుందా అన్న కాన్సెప్ట్ తో ఉన్నారే గానీ పాన్ ఇండియా హిట్ కు తగ్గ కథ రాసుకోవడం మర్చిపోతున్నారు. పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా హిట్ కొట్టిన తెలుగు సినిమా కనిపించలేదు. అయితే ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో 6 డజను సినిమాలు అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. 24న రిలీజ్ అవుతున్న వీరమల్లుతో పాన్ ఇండియా జాతర మొదలవబోతోంది. అర్జున్ రెడ్డి హీరోగా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో హిందీ మార్కెట్ పై కన్నేశాడు. హనుమాన్ తో పాన్ ఇండియా మిట్ చూసిన కుర్ర హీరో తేజ్ సజ్జా మిరాయితో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ప్రభాస్ మూవీ అంటే హిందీలో రిలీజ్ కావాల్సిందే. హర్రర్ ఎంటర్టైన్మెంట్ రాజాసాబ్తో డిసెంబర్ 5న థియేటర్స్ లోకి దిగుతున్నాడు ప్రభాస్. ఆదిపురుష్, రాధేశ్యామ్తో బాలీవుడ్ ఆడియన్స్ కు దూరమైన డార్లింగ్, సలార్, కల్కితో దగ్గరయ్యాడు. రాజాసాబ్తో పాన్ ఇండియా ఇమేజ్ ను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి మరి. డివోషన్ కాన్సెప్ట్ మూవీస్ పై నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. డాకు మహారాజు నిరాశపరిచిన అఖండ 2తో బాలీవుడ్ మార్కెట్ సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు బాలయ్య. హిందీలో ఒక్క హిట్ పడితే మార్కెట్ పెరుగుతుంది, రెమ్యునరేషన్ పెంచేయొచ్చు అన్న ఆశ అందరికీ ఉన్నా
హిట్టే రావడం లేదు. చిరంజీవి సైరా, గాడ్ ఫాదర్తో హిందీలో అడుగుపెట్టినా క్లిక్ కాలేదు. ఈసారి సోషల్ ఫ్యాంటసీ మూవీ విశ్వంభరతో మరోసారి బాలీవుడ్లోకి వెళ్తున్నాడు. ఇలా వచ్చే 5 నెలల్లో తెలుగులో పాన్ ఇండియా సందడి నెలకొంది.